హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉర్రు? అందరికీ ముందుగా అయితే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ఇక మేమైతే ఈరోజు టేకుకి వచ్చినమాట. రంగురంగుల బతుకమ్మ ఆడే టైం వచ్చేసిందనమాట. ఇక ఇంట్లో ఉన్న అమ్మలక్కలందరూ పెద్ద పెద్ద డాన్సర్లు. ఇక ఇన్ని రోజులు ఇంట్లో ఉంటారు కానీ ఇక బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఇక బాదర్లకు వచ్చి మస్తు అంటే మస్తు ఘనంగా డీజే సప్పుడు ఆపేదాకా ఇక అద్దమ్మ రాత్రి దాకా ఇక వేసుడు అనమాట. ఇంకా బతుకమ్మ పండుగ అంటే మనం ఎంత అందంగా తయారైనామో మన బతుకమ్మ కూడా అంతే అందంగా ఉండాలి. కాబట్టి రంగురంగు పూలు అయితే పెట్టి బతుకమ్మను వేర్చాలి. అందుకని చెప్పేసి ఇక మేమైతే బతుకమ్మ పువ్వుకి వచ్చినాము. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మేమైతే టేకు పువ్వుకి వచ్చినాం అనమాట. టేకు పువ్వు చెట్టుకు పైకే ఉంది. ఇక మా సార్ అయితే టేకు పువ్వు కాదు కమ్మకత్తి తీసుకొని వచ్చినాము. మా చిన్న మామయ్య వాళ్ళది కమ్మకత్తితో మేము టేకు పువ్వు తెంపుకుంటున్నాము. ఇక మా సార్ వచ్చేసి ఇక టేకు పువ్వుని కొమ్మలు కొమ్మలు ఇరిచి కిందేసి ఇక నేనైతే మడత పెట్టి బస్తలు వేస్తున్నా. ఇక మాకైతే గింత టేకు పువ్వు అయితే మస్తు కాదు, మాకైతే పెద్ద ఆశ అనమాట. మా ఆయనకు మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట బతుకమ్మ పెద్దగా పెంచడం. పెళ్ళి కాక ముందుకు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది. మా దోస్తులందరూ నాదే పెద్ద బతుకమ్మ అయ్యేది. ఇంక ఇప్పుడైతే మా ఆయన ఇంకా పెద్ద గాలంటాడు. ఒకరోజు ముందునే మేమైతే పువ్వు కనెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇక మేమైతే టేకు పువ్వు అయితే మస్తుగానే ఒక 2 బస్తాల దాకా తెచ్చుకున్నాము. ఇదంతా మళ్ళీ కట్టలు కట్టాలి, కలర్ అద్దాలి. ఇది పెద్ద ప్రాసెస్ అనమాట. మరి ఊరికైనా అవుతుందా పెద్ద బతుకమ్మ? కష్టపడితేనే పెద్ద బతుకమ్మ అవుతుంది. ఇక మేమైతే ఇక చూడరు పట్టుగుచ్చులు అయితే చాలా చెట్లు పెట్టినాం కానీ ఈసారి వర్షాలు బాగున్నాయి కానీ అంత కరెక్ట్గా పువ్వు అయితే పూయలేదు. రిక్కలుగా ఉందనమాట, గుత్తులు అయితే లేదు. ఇక బంతి చెట్లు అయితే వేసినాం కానీ బంతి పువ్వులు అయితే కాయలేదు ఉల్లా. మరి దీపావళి కన్నా అంతే కూడా అర్థమవుతుంది. ఇంకా మొగ్గలు కూడా వేయలేదు. ఇంకెన్ని రోజులు ఉంది దీపావళి కూడా దగ్గరికి వచ్చినట్టే. ఇంట్లో ఉన్న పూలతోనైతే కొంచెం బతుకమ్మ అవుతుంది. ఇక కనెక్ట్ చేయాలి, కొనుక్క రావాలి, అట్లయితేనే పెద్ద బతుకమ్మ అవుతుంది. ఇక మేమైతే పువ్వుకి వచ్చినమాట, తెంపుకున్నాము. ఇది మా అత్తమ్మ వాళ్ళ చిలుకలకు వచ్చినమాట. అంటే అందరూ అంత ఇంట్రెస్ట్గా టేకు పువ్వు తెచ్చి అయితే చెయ్యరనమాట. ఇక ఇంట్రెస్ట్గా మేమైతే ఒకరోజు పని మానుకొని మరి పువ్వు అయితే తెచ్చి పెట్టుకుంటాం అనమాట. ఇక మేమైతే బతుకమ్మని పేరుస్తాము. పేర్చినాక వీడియో పెడతా చూడండి ఫ్రెండ్స్. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరి మీరేమేమి పువ్వు తెచ్చిర్రు, మీ దగ్గర ఏం పువ్వు దొరుకుతుందో కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.